తమ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. గత ప్రభుత్వ నేతలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని చెప్పారు. తమ సమస్యలను విన్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగులుగా మా యొక్క హక్కులను లేదా మాకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయమని అడిగేటటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి లేదా స్నేహపూర్వమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ పట్ల మేము పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను అనేక రకాలుగా వేధింపులకు గురి చేసినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా పరిపాలన ఉంటుందని చెప్పి ఖచ్చితంగా సమస్యలు ఏవైతే పరిష్కారం కావాలనో ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా వైద్య వ్యవస్థను పూర్తిగా గత 10 సంవత్సరాలు గాలి కొదిలినటువంటి పరిస్థితుల్లో విద్యా వైద్యం పట్ల ఈ యొక్క సమావేశం సందర్భంగానే కొన్ని సూచనలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాటన్నిటి పట్ల కూడా మాకందరికీ కలిగిన భరోసా ఏంటంటే ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాడని, ఆ ప్రయత్నంలో భాగంగా మా గొంతెత్తి మా ఉద్యోగుల సమస్యలు మాట్లాడేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పి మేము ఈరోజు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కానీ ముఖ్యమంత్రి గారు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మా పాత్రను మేము పోషిస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నిటితో సమావేశం కావడం చాలా సంతోషకరం. మరి సమావేశంలో సంఘాల అభ్యర్థన మేరకు అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నానంటూ వెంటనే ప్రకటించడం, అదేవిధంగా అన్ని పాఠశాలల్లో కూడా కళాశాలల్లో కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామనడం ముఖ్యమంత్రి గారికి మా సంఘాలన్నింటి తరఫున కూడా ముఖ్యంగా PRTU-TS తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి మా సమస్యలన్నింటి పట్ల కూడా పరిష్కారాన్ని అతి త్వరలోనే మరి మంత్రివర్గ సమావేశంలో తీసుకుంటామని చెప్పి DL కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా KGB పాఠశాలలో పనిచేసేటువంటి అందరి ఉద్యోగస్తులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి స్పందించి 12 జరిగేటువంటి క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడల్ స్కూల్ వాళ్ళకు 0-0 కింద హెడ్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పడం, దాన్ని కూడా తప్పకుండా ఇవ్వడం జరిగింది. ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులు కూడా 0-0 హెడ్ ద్వారా జీతాలు ఇవ్వాలి, దాన్ని కూడా క్యాబినెట్తో చర్చిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ KGBలకు మోడల్ స్కూళ్లకు ఎయిడెడ్ స్కూళ్ళకు లేదు, దానిపైన కూడా మా జాక్టో తరఫున డిమాండ్ చేయడం, దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఈ రోజు ప్రజల ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చర్చించి తప్పకుండా ప్రతి సంఘంతో చర్చించి అన్ని విషయాలు కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి జాక్టో తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి సమావేశం నిర్వహించినందుకు ధన్యవాదాలు.